శ్రీమాత్రే నమః. అమ్మవారి నామములలో అత్యంత శక్తివంతమైనటువంటి నామము దుర్గా నామము. దుర్గా అనేటువంటి నామాన్ని పలికితే చాలు ఆపదలుండవు. అమ్మవారు దుర్గమమైనటువంటి కష్టములను కూడా తొలగిస్తుంది కాబట్టి దుర్గా అని అంటారు. దుర్గా దుర్గార్తిశమని దుర్గాపద్వి నివారిణి అని ఆర్తితో దుర్గా అమ్మా అని పిలిస్తే చాలు సమస్తమైనటువంటి కష్టములను కూడా తీసివేస్తుంది ఆ తల్లి. అమ్మవారి యొక్క ఈ నామంలో 5 బీజాక్షరాలు కలిసి ఉన్నాయి. అందుకు అంత శక్తి ఉన్నది అందులో. ఓం దుం దుర్గాయై నమః అంటే దకారము మనలోని రాక్షస గుణాలను పోగొట్టేటువంటి బీజాక్షరము. ఉకారము అది సమస్తమైనటువంటి విఘ్నములను కూడా ధ్వంసం చేసేటువంటి శక్తి ఉన్నటువంటి బీజాక్షరము. అవి ఏ బీజాక్షరంలో చెప్పకూడదు, వాటి యొక్క శక్తిని చెబుతున్నాను. రకారము రోగనాశనకరమైనటువంటి బీజాక్షరము. గకారము అజ్ఞాన నాశనం అన్నమాట. తప్పుడు దారుల్లో వెళ్లకుండా కవచంలా కాపాడి మనం చేసినటువంటి పాపాలను పోగొడుతుంది, పాపపు దారుల వైపు వెళ్లకుండా మనల్ని కాపాడుతుంది. అకారము అంధకార నాశనము, శత్రునాశనము. అందుకే దుర్గా అనేటువంటి నామం దిగితే చాలు సమస్తమైనటువంటి ఆపదల నుంచి కూడా విముక్తి పొందవచ్చు. వేదం అంటుంది, నా వేవ సింధుం దురితాత్యగ్ని దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే సుతరసితరసే నమః అని. నావేవ సింధుం దురితాత్యగ్ని, దురితములు కష్టములు అనేటువంటి ఆపదలలో చిక్కి మాడి కృషించిపోయినటువంటి మానవునికి నామము అని వేద ప్రతిపాదితమైనటువంటి నామము దుర్గానామము. అష్టాదశ పురాణములలో చతుర్వేదములలో కూడా ప్రశంసింపబడినటువంటి నామము దుర్గానామము. ఎందుకంటే సమస్త సృష్టికి మూలమైనటువంటి తల్లి దుర్గమ్మ తల్లి. అపారమైన కరుణ చేత దుర్గమాసురుడు అనేటువంటి రాక్షసుని చేత వేదములన్నీ కూడా అపహరింపబడి 100 సంవత్సరముల పాటు నిరాటంకముగా ఘోరమైనటువంటి కరువులో కృంగి కుషించిపోతున్నటువంటి మానవులను దేవతలను రక్షించడం కోసం 100 కన్నులతో శరీరమంతా కూడా పండ్లు ఫలములతో శాకాంబరిగా శతాక్షీదేవిగా దుర్గమాసుర సంహారము చేసి దుర్గాదేవిగా అవతరించినటువంటి తల్లి దుర్గమ్మ తల్లి. ఆ తల్లి కరుణకు అంతు లేదు. అపారమైనటువంటి కరుణకు ప్రతిరూపమే దుర్గానామము. కాబట్టి దుర్గే స్మృత హరసి భీతిమశేష జంతువు అంటుంది దుర్గా సప్తశతి. దుర్గే స్మృత, దుర్గా అనేటువంటి నామాన్ని పలకవలసిన అవసరం కూడా లేదు. స్మృత మనసులోకి వస్తే చాలు, ఒక్కసారి స్మృతిలోకి గుర్తుకు వస్తే చాలా దుర్గమ్మ తల్లి. హరసి భీతిమశేష జంతో, జంతుతత్వము దుష్టగుణము పోతుంది. హరసి భీతి భయము అనేది దిక్కులు బట్టి పారిపోతుంది. దుష్ట గుణములు అనేవి దిక్కులు బట్టి పారిపోతాయని మనకు మార్కండేయ పురాణము దుర్గా మహత్యము చెప్పడం జరుగుతుంది. త్వామాశ్రితానాం నవిపన్నరాణాం త్వామాశ్రితా శ్రయతాం ప్రయంతి. ఎవరు ఆ తల్లిని ఆశ్రయించారో వారికి విపత్తులు ఉండవు. ఎవరు త్వామాశ్రితా శ్రయతాం ప్రయంతి, ఇక నిన్ను ఆశ్రయించిన వాడే సరి అయినటువంటి దాన్ని ఆశ్రయించిన వాడు. ఏది మానవ జన్మకు ఆశ్రయకరమో, ఏది మానవ జన్మ ఎత్తినవాడు ఆశ్రయించాలో అది దుర్గా శక్తి. ఎవరు దుర్గమ్మను ఆశ్రయించినాడో వాడు ఇక ఎవ్వరిని కూడా ఆశ్రయించవలసినటువంటి అవసరం ఉండదు. ఎవ్వరిని కూడా నా కష్టము తీర్చు అని అడగవలసినటువంటి అవసరం లేదు. అన్నీ కూడా దుర్గమ్మే తీరుస్తుంది, అన్నీ కూడా దుర్గమ్మే చూసుకుంటుంది. తాం దుర్గాం దుర్గమాం దేవీం దురాచార విఘాతినీం నమామి భవభీతోహం సంసారార్ణవతారిణీం. అంటే అంతుపట్టని తత్వం దుర్గాదేవిది. నీకు ఏ సమస్య అసలు ఏమీ అంతుపట్టట్లేదు, అంధకారంలో పిచ్చెక్కిపోతుంది, ఎటు వెళ్ళాలో అర్థం కావట్లేదు. ఆ సమయంలో విజయవాడ వెళ్ళి దుర్గాదేవిని దర్శించు. నీ యొక్క సమస్యలన్నీ కూడా ఆ క్షణంతోటేనండి ఆ దేవాలయ కొండ మీదనే నీ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. ఇది నేను స్వానుభవంతో చెబుతున్నాను. నమ్మకంతో నమ్మి చూడండి, జరిగి తీరుతుంది. అంతటి శక్తి ఆ తల్లికి ఉన్నది. సమస్తమైనటువంటి దురాచారముల వైపు వెళ్లకుండా నశింపజేసేటువంటి తల్లి, మనలో ఉన్నటువంటి దుర్బుద్ధి నశింపజేసేటువంటి తల్లి ఆ తల్లి. సంసార సముద్రాన్ని దాటించేటువంటి ఆ దేవిని భవభీతుడనైనటువంటి నేను నమస్కరిస్తున్నానని దేవ్యధర్వ శీర్షం దుర్గానామానికి నిర్వచనాలను ఇవ్వడం జరిగినది. దుర్గమమైనది దుర్గాదేవి. ఆ తల్లిని తెలుసుకోవడం కూడా కష్టమే, అంత సాధ్యం కాదు. ఏదో చెప్పేస్తున్నాం కాదు, సులభంగా వెళ్తాము నమస్కారం చేస్తామంటే కదా. ఆ తల్లిని తత్వాన్ని తెలుసుకోవడం కూడా మనసుకి మాటకి అందనటువంటి తత్వమే దుర్గా. దుర్గా అంటే ఏమిటంటే గుహ అండి. అంటే రహస్యమైనటువంటి తల్లి. ఆ తత్వము రహస్యంగా ఉంటుంది. చూడ్డానికి దుర్గా ఏగదా అంటాం, కానీ ఆ తల్లిని పట్టుకున్న వాడికి ఇక దుర్గములు ఉండవు. అన్ని దుర్గములు కూడా తీసివేస్తుంది ఆ తల్లి. అందరూ కూడా తేలికగా పట్టుకోలేనటువంటి తల్లి దుర్గమ్మ తల్లి. పట్టుకుంటే ఇక వదలలేనటువంటి తల్లి కూడా దుర్గమ్మ తల్లి. ఎంతో సాధనతో యోగంతో
పొందవలసినటువంటి తత్వము దుర్గాతత్వము. యస్యా పరతరం నాస్తి త్యైషా దుర్గా ప్రకీర్తితః. ఏది పరతరము అని చెప్పబడుతుందో, ఏది పరమాత్మ, ఏది పరమ విద్య, ఏది మోక్షము అని చెప్పబడుతుందో ఆ పరంధామము దుర్గయే అని మనకు వేద ప్రతిపాద్యము చేయబడుతూ ఉన్నది. దేనిని మించి మరో తత్వం లేదో అదే దుర్గా అని వైదిక నిర్వచనము. దుర్మార్గము, దురాచారము, దుఃఖము, దుస్థితి ఇవన్నీ దుహు శబ్దంతో కూడినటువంటి పదములు. వీటిని అన్నింటినీ కూడా సమూలంగా తొలగించేటువంటి ఆనంద శక్తి దుర్గా. రాగము, మదము, మోహము, చింత, అహంకారము, మమత, పాపం, క్రోధం, లోభం, పరిగ్రహం మొదలైన దోషాలను హరించేదేవి దుర్గా అని శాస్త్రవచనం. వేద ధర్మానికి విఘాతం కలిగించి దేవతలకు సైతం లొంగని దుర్గుడు అనేటువంటి రాక్షసుని సంహరించడం చేత దుర్గానామం వచ్చినట్లు దేవీ భాగవతం చెబుతుంది. దుర్గమాసురహంత్రీత్వాత్ దుర్గేతి మమనామయ అని స్వయంగా అమ్మవారే చెప్పినది. ఆ సమయంలోనే 32 విశేషమైనటువంటి నామములు ఉంటాయి. అవి స్మరిస్తే చాలండి, అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. అఖండమైనటువంటి దుర్గా అనుగ్రహము కలుగుతుంది. దుర్గము అంటే కోట అని అర్థము. పరుల బాధ లేకుండా మనలను రక్షించేటువంటి ఆశ్రయము దుర్గా. ఎవరు దుర్గమ్మను పట్టుకుంటారో వారికి కోటలు ఉన్నట్టే. అమ్మవారి యొక్క రక్షణ ఒక కవచంలాగా, వజ్ర కవచంలాగా, దుర్భేద్యము. ఇక ఎవ్వడు కూడా ఆ కవచాన్ని కొట్టలేడనమాట. అంతటి రక్షణ ఇస్తుంది దుర్గమ్మ తల్లి. తనను ఆశ్రయించిన భక్తులను అన్ని విధాలుగా ఒక తల్లిలాగా ఆదుకుంటుంది ఆ తల్లి. కాబట్టి అటువంటి తల్లి, ఆ తల్లి గురించి చెప్పాలంటే గంటల కొద్దీ చెప్పొచ్చు. కానీ ఆ తల్లి యొక్క కొన్ని విశేషములను చెప్పి ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని పొందేటువంటి ప్రయత్నాన్ని అందరినీ చెప్పాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియో చేశాను. తల్లి గురించి అనేకమైనటువంటి విషయాలను ముందు చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. దుర్గా నామ వైభవము అనేటువంటి విషయం మీద మనం మాట్లాడుకుంటే కొన్ని వందల వీడియోలు చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఖచ్చితంగా చేసుకుందాం కూడా అమ్మవారి యొక్క అనుగ్రహంతో. ఈ వీడియో ముగిస్తూ ఒక మాట చెబుతాను. మీకు తీవ్రమైనటువంటి కష్టం వచ్చింది, కష్టానికి కారణం కూడా తెలవట్లేదు అన్నటువంటి పరిస్థితిలో విజయవాడ దుర్గమ్మకు చండీ హోమం చేయిస్తాను తల్లిని యొక్క దుర్గా కొండకు వచ్చాను, మొక్కుకోండి, కష్టం తీరుకుంటే నన్ను అడగండి. ఒకనొకనాడు తీరనటువంటి దుఃఖంతో తల్లి దగ్గర కూర్చుని తల్లి నా గతి ఇంతేనా అని ప్రార్థించానండి. మీరు నమ్ముతారా? నేను మధ్యాహ్నం 1 గంటకు ఆ తల్లికి నమస్కారం చేసుకుంటే సాయంత్రం 5 గంటలకు, అంటే 4 గంటల్లో ఆ సమస్యకు పరిష్కారం ఇచ్చింది నా తల్లి. నా జీవితాన్ని మార్చింది తల్లి. అడుగడుగునా నా వెన్నంటి రక్షించింది నా తల్లి. దుర్భరమైనటువంటి స్థితులను ఎన్నో ఎదుర్కొన్నా కూడా ప్రతి స్థితిలో కూడా నిలబడగలిగేటువంటి శక్తిని ఇచ్చింది నా తల్లి, దుర్గమ్మ తల్లి. అపారమైనటువంటి దయగల ఆ తల్లిని పట్టుకోండి. తల్లి ఇవ్వలేనిదంటూ ఏదీ లేదు. కాబట్టి అమ్మను ఆశ్రయించండి, అన్నీ కూడా ఇస్తుంది. శ్రీమాత్రే నమః. స్వస్తి. శ్రీ దుర్గాయై నమః. ఎలా జపించాలి అంటే దుర్గా దుర్గా దుర్గా, ఓం దుమ్ దుర్గాయై నమః. శుచిగా ఉంటూ ఓం దుమ్ దుర్గాయై నమః అని చదువుకోండి. శుచిగా లేదనుకోండి నిద్రలో కూడా చదువుకోవచ్చు. దుర్గా 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 దుర్గా. చాలు, అదే జన్మను తరింపజేస్తుంది. శ్రీమాత్రే నమః. దుర్గాయై నమః. స్వస్తి.